సార్ మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ కంటోన్మెంట్ సమస్యను చూస్తూ ఉన్నారు? ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంది? ఆమోదం అయితే తెలిపింది సెంట్రల్ గవర్నమెంట్. పెరిగిన కంటోన్మెంట్లే ఓకే केंद्र चपाला पैदा भी यही कंटोनमेंट में हुए, बड़े भी ये हुए, पूरा कंटोनमेंट को देखें। लेकिन हमको जो तकलीफ था फैसिलिटी जिसके लिए ये काज लेके चले बर्जिंग का कंटोनमेंट विकास मंच और जो भी लेके चले, फिर उसमें हमारे सीएम रेवंत रेड्डी साहब भी इंटरेस्ट बताया और अभी हमारे एमएलए भी साहब भी, तो ये हमारे लिए बहुत खुशी की खबर है, एक बहुत रिलीफ है, इट्स बिग रिलीफ। क्योंकि हमको जो जीएचएमसी लेवल जीएचएमसी में लिमिट्स में जो फैसिलिटी मिल रहे वो हमको भी मिलेगा ये होने के बाद। क्योंकि सबसे बड़ा प्रॉब्लम यहाँ पे बिल्डिंग परमिशंस का है। जीएचएमसी में बिल्डिंग परमिशन बहुत आसान है, बहुत इजी है, तो वो एक पब्लिक को रिलीफ मिला। दूसरे और जितने भी स्टेट गवर्नमेंट के जो भी फैसिलिटीज़ है वो कंटोनमेंट की प्रजा को आवाम को भी मिलेंगे। तो इसके लिए मैं जितने भी लोग इसको लिए कोशिश करें, सबको मुबारकबाद देता हूँ और डिफेंस सेक्रेटरी और हमारे सीएम रेवंत रेड्डी साहब का भी शुक्रिया अदा करता हूँ, हमारे एमएलए गणेश साहब का भी शुक्रिया अदा करता हूँ। फिर एक बार सबको मुबारकबाद। మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు అక్కడ? నేను ఇక్కడ మేము పుట్టి పెరిగింది ఇక్కడ. నేను 1957లో పుట్టినాను. నాకు 67 సంవత్సరాలు. మాకు కయాలు వచ్చినప్పటి నుండి మిలిటరీ వాళ్ళ రాజ్యమే నడుస్తున్నది ఇక్కడ. మా ఫైటింగ్ ఏంటంటే మా ఏబుల్ గారు, సంకీ రవీందర్ గారు, అదేవిధంగా మేమంతా వికాస్ మంచ్ అని కంటోన్మెంట్ వాళ్ళంతా ఒకటయ్యి, మా గుప్తా గారు, మధుకర్ గారు, ఇంకా చాలామంది వికాస్ మంచ్ వాళ్ళు. నేను ఒక డిప్యూటెడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుండి 99లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన. అదే మా ముఖ్యమంత్రి చొరవతోటి ఏదైతే రోడ్లు అయితే బంద్ చేసిరో అప్పుడు ఆయన ఎంపీ గారు ఉండి పార్లమెంట్లో కూడా ఎన్నోసార్లు కొట్లాడిండు, రోడ్ల గురించి కొట్లాడిండు. ఏవైతే మీ డిఫెన్స్ వాళ్ళు మూసివేస్తున్నారో అవి తెరవాలని ఎంతో కష్టపడ్డాడు. పార్లమెంట్లో కూడా దీన్ని వాదించినాడు. కాబట్టి ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే ఏదైతే తీసుకున్నారో వికాస్ మంచ్ వాళ్ళు బాగా కష్టపడ్డారు. అందులో అంతా మేము కంటోన్మెంట్ నాయకులం ఉన్నాము, ఆల్ పార్టీస్ వాళ్ళం ఉన్నాం. ఉండి ఇది మర్జ్ కావాలా? ఎందుకంటే ఇంత మొదలు నడిపించిన బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరు దొంగలే, ఎవరు కొట్లాడలే, దొంగలు వాళ్ళు. ఏంది వాళ్ళ పబ్బం గడుపుకోనికి అక్రమ నిర్మాణాలు కట్టించారు. దునియా ఏదైతే గరీబోడైతే ఎవరైతే ఇల్లు కట్టుకుంటుండో వాళ్ళకైతే ఇబ్బంది పెడతారు, ఎవరైతే గొప్పోడు కట్టుకుంటాడో వాళ్ళని చూడనట్టు నేను. ఇప్పుడు ఇవన్నీ మాకు వికాస్ మంచ్ తరఫున ఇవన్నీ మాకు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మొన్న పార్లమెంట్లో మాట్లాడిండు రాజ్నాథ్ సింగ్ గారితో, అది ఓకే అయింది. అదేవిధంగా ఎమ్మెల్యే గణేష్ గారు కూడా ఒత్తిడి బాగుండే, ఆయన చొరవతోటి మా అందరి చొరవతోటి ఇది కంటోన్మెంట్కు రాజ్నాథ్ సింగ్ గారు ఒప్పుకున్నారు. నేను ఇంత మొదలే నరేందర్ రెడ్డి గారిని కలిసిన, దేవుడు మీద అయిపోయింది అందరు సంతోషంగా ఉండారంటే చాలా, ఆయన కూడా కృతజ్ఞతలు చెప్పి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా కృతజ్ఞతలు చెప్పి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.